సింగపూర్ పర్యటన పేరుతో మంత్రుల దుబారా ఖర్చులను కవర్ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వ్యవసాయమే లేని సింగపూర్కు ఆంధ్ర నుంచి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎలా వెళ్లారని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయని ఓ రిపోర్టర్ మంత్రి పయ్యావుల కేశవ్ను ప్రశ్నించారు. దీంతో పొంతనలేని సమాధానాలతో రిపోర్టర్పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీరు సైన్స్ చదివారా? సైన్స్ చదివినంత మాత్రాన మీరు డాక్టర్ అయ్యారా? ఇది అంతే అంటూ వింత సమాధానం ఇచ్చారు. వ్యవసాయం లేకపోతేనేం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంది కదా అంటూ మంత్రి నుంచి సమాధానం రావడంతో ప్రశ్న అడిగిన రిపోర్టర్తో పాటు ప్రెస్ మీట్లో ఉన్న మిగిలిన రిపోర్టర్లు కూడా విస్తుపోయారు. నేను ఎన్ని శాఖలు చెప్పాను? మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు? మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు. అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సింగపూర్ లో లేదు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ నో, మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తా. అది కాదు, అది రైట్. థ్యాంక్ యూ.